నేనున్నటువంటి బేతేలు అనబడిన ప్రార్థనా మందిరానికి రావాలి అంటే నీకు నాకు అడ్డుగా ఉండి దేనిని ఎక్కువగా ప్రేమిస్తున్నావో ఆ అన్య దేవతలను విడిచేయి. హల్లెలూయా. కొంతమందికి చాలా అన్య ప్రతిమలు ఉంటాయి. నేను చెప్తున్నదంతా క్రైస్తవులలోనే. దేవునికి ప్రాధాన్యత ఇయ్యరు కానీ ధనానికి ప్రాధాన్యత ఇస్తారు. దేవునికి ప్రాధాన్యత ఇయ్యరు కానీ ఈ లోకంలో ఉన్న వాటికి ప్రాధాన్యత, వెండికి, బంగారానికి, పొలాలకి, స్థలాలకి, అపార్ట్మెంట్కి సాక్ష్యం వచ్చేస్తుంది. దేవుడు రాకడ వచ్చేస్తుంది, ఆయన కోసం మనం సిద్ధపడే శక్తికి మించిన ప్రయాణం చేయాలి అని వాక్యం వినబడతా ఉన్నా కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఎలీషా ప్రవక్త అన్నాడు, వెండిని, బంగారాన్ని, దుస్తులను సంపాదించడానికి, ఒలివ తోటల, ద్రాక్ష తోటలను సంపాదించడానికి ఇది సమయమా? హల్లెలూయా. ఇది ఏ సమయమో తెలుసా? శక్తికి మించి నువ్వు ప్రయాణం చేయవలసిన సమయం ఇది. దేవుని యొక్క భోజన బలము చేత, ఆయన అభిషేక బలము చేత, ఆత్మ ద్వారా నువ్వు చేయవలసిన ప్రయాణం ఇదే. ఆత్మ చేత ప్రయాణం చేయవలసిన ఈ సమయంలో అన్ని కలిగి ఉండి నాకు అన్ని ఉన్నాయిలే, సమృద్ధి ఉందిలే, నీ భక్తి స్థాయి పెరగకపోతే నువ్వు రాజ్యానికి చేరలేవని. కాబట్టి దేవుడిని యెహోవా అంటున్నాడు, ఇదిగో నీ వద్దన అన్య ప్రతిమలు పారవేసి. ఎవరి దగ్గర? యాకోబు ఎవరు? దేవుని ఎరిగిన వ్యక్తి, దేవుని వెంబడించే వ్యక్తి. ఈయన దగ్గర ఉన్నాయంట అన్య ప్రతిమలు. మన దేవుని సంఘం ఉంటున్నాం కానీ దేవుని కంటే ఎక్కువగా ఉన్నాయి. మనం ప్రేమించే ఎన్నో ఉన్నాయి. అన్య ప్రతిమలు, అన్య వాటిని కలిగిన వారు, అన్య దేవతలను కలిగిన వారు శక్తికి మించిన ప్రయాణం చేయలేరు. నాకన్నా ఎక్కువ దేన్ని నువ్వు ప్రేమిస్తున్నావు దాన్ని పక్కన పడేయి. శక్తికి మించిన ప్రయాణం చేయాలంటే నిన్ను ఆపివేసి అని వదిలేయి, నీ భక్తిని కట్టడి చేసి అని వదిలేయి, నీ కన్నీటిని ఆపేసి అని వదిలేయి, నీ పరిశుద్ధతను అడ్డుకుని అని వదిలిపెట్టాయి. అప్పుడే శక్తికి మించిన ప్రయాణం చేయగలుగుతావు. హల్లెలూయా. ఏది నీ భక్తిని అడ్డుకుంటుందో, ఏది నీ దుఃఖాన్ని అడ్డుకుంటుందో, ఏది నీ కన్నీని అడ్డుకుంటుందో, ఏది నీ ప్రార్థన సమయాన్ని దొంగిలిస్తుందో, ఏది నీ యొక్క ప్రతిష్ఠతను దెబ్బతీస్తుందో, ఏది నువ్వు ప్రార్థన చేయకుండా, కన్నీరు ఇవ్వకుండా, వాక్యం చదవకుండా, ఏది నీకు అన్య దేవతకు అడ్డుపడుతుందో దానిని పక్కన పెట్టు. రెండో మాట దేవుడు అంటున్నాడు ఏమని? మిమ్మల్ని మీరు శిశుపరుచుకుని. మనం రోజు శిశుపరుచుకుంటామో లేదో తెలియదు కానీ దేవుడి శరీర రక్తం తీసుకునేటప్పుడు అపరాధి, అప్పుడు గుర్తొచ్చింది అపరాధం. అప్పుడు దాకా అపరాధి కాదు, నీతిమంతుడే, పరిశుద్ధుడే. రెండో విషయం దేవుడు చెప్తున్నాడు ఏమని? ఇదిగో నిన్ను నువ్వు శిశుపరచుకో. ఇంట్లో ఒక మాట, దేవుని సన్నిధిలో ఒక మాట, రహస్యంగా ఒక మాట, పబ్లిక్ ఒక మాట, లోకంలో ఒక మాట, మందిరంలో ఒక మాట. దేవుడి సన్నిధిలో ఉన్నప్పుడు ఎంత జాగ్రత్త పడుతున్నావో, కోపం వచ్చినప్పుడు ఎన్ని పలకగొన్న మాటలు, దుర్భాషలు ఆడుతున్నావు, అవన్నీ కూడా నువ్వేం చేయాలంటే క్రీస్తు రక్తము చేత, దేవుని వాక్యం చేత శిశుపరచుకో. పాపమును పెట్టుకుని, ఈ అబద్ధ స్వభావాన్ని పెట్టుకుని నువ్వు దేవుని పర్వతం ఎక్కలేవని గుర్తుపెట్టుకో.